చిట్టమా చెప్పండి బావా. అబ్బా స్పైసీగా లివర్ ఫ్రై చేయాలి మరి. చేసేస్తాను, మీరు రెడీగా కూర్చోండి. మరి నేను రెడీగానే ఉంటానా. దీని తోడు మరి పప్పులు సాంబారా. సాంబార్ పెట్టండి. అబ్బా సాంబారు లివర్ ఫ్రై అయితే అదిరిపోద్ది. ఓకే చేసే మరి. ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని సాల్ట్ వేసుకుని ఇప్పుడు మటన్ లివర్ ముక్కలను వేసుకుని కొంతసేపు మగ్గించుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని తర్వాత ఒక స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఇప్పుడు కూరలకు రుచినిచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన ట్రూ చిల్లీ కారాన్ని అయితే వేసాను. మేము ఈ కారాన్ని ఎందుకు వాడతామంటే ఈ కారంలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ లేకుండా నేరుగా రైతుల నుంచే మంచి మిర్చిని ఎంపిక చేసుకుని పాత అమ్మమ్మ నానమ్మ కాలం నాటి సాంప్రదాయ పద్ధతుల్లో అయితే కారాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ ని పోసుకొని కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చిట్టమా బావా అయిపోయిందా? అయిపోయింది చూడండి. మీ పని కొత్తిమీర వేసానండి. అయితే కొత్తిమీర వేసేస్తాం అయితే మరి మనం. ఓకే కొత్తిమీర వేసేసి కలిపే చూసారా బావా ఎలా ఉందో మన ఫ్రై. అబ్బాబాబాబా కొత్తలు ఆడిపోతుంది. ఈ ఫ్లేవర్ అయితే వాసన ముక్కుల్లోకి వచ్చేస్తుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సారా ఫ్యామిలీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాంట్లో ఫాలో కొట్టండి.